చంపుతామని బెదిరిస్తున్నారు. దాన్ని బట్టి చెప్పచ్చు ఈమెంత చెత్త మనిషి అనే. దీనికన్నా వేరే నిర్వచనం అవసరం లే. మీరు నమ్ముతారు నమ్మరు. అమ్మాయి తల్లి, మనకి నగిలో సముద్రం ఉందా? సముద్రం ఉందా మన దగ్గర? ఆమె నగరికి పోర్ట్ తెస్తాను తెలుసా మీకు? పెద్ద పెద్ద పడవలు వస్తాయంట మన దగ్గరికి. ఇక్కడ పుత్రుడు లేరు, పుత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఏందయ్యా ఎయిర్పోర్ట్ ఉంది తెలుసా మనకి? ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, ఆమె చెప్పిన మాటలు. అంటే నగరికి సీపోర్టు అంటే పడవలు, పెద్ద పెద్ద పడవలు వేసుకొచ్చేదానికి. పుత్తూరుకి ఏమో పెద్ద పెద్ద విమానాలు చేయడానికి ఎయిర్పోర్టు పెడతా అని చెప్పింది. పెట్టిందా? నగిరిలో సముద్రం వచ్చిందా? అది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఏం మాట్లాడుతూ ఉంది, ఏం చేస్తూ ఉంది అనేది కూడా అసలు అసంబంధంగా మాట్లాడటం. నోరు ఉంది కదా అని తాటి మట్టలాగా నిజంగా ఉండడం, చిన్న పెద్ద అని ఏమి తారతమ్యాలు లేకుండా అంత బూతులు మాట్లాడటం, వెక్కిలి చేష్టలు. ఆడవాళ్ళు కూడా ఆడజాతికే నిజం చెప్పాలంటే సిగ్గుచేట ఆమె. ఆ అసెంబ్లీలో చూసే ఆమె చేసే హావభావాలు చూస్తే అనిపిస్తుంది ఇట్లా కూడా చేస్తారు ఆడవాళ్ళని, ఇట్లా కూడా చేస్తారు ఆడవాళ్ళని అనిపిస్తుంది. ఇంత పనిగేమా దాన్ని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నా అంటే ఆయన పక్కన గురించి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, ఇంకా ఆయనకి ఎవరు దొరకనట్టు. ఇంత పనిగేమా దాన్ని పక్కన పెట్టుకుని ఊరేగుతున్నా అంటే ఇంకా ఆయన మనస్తత్వాన్ని దానికన్నా వేరే చెప్పాల్సిన అవసరమే లే. ఖచ్చితంగా మీకు చెప్తున్నా, బీసీలకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలా. మీకు ఇందాక నా ముందు వక్తలు చెప్పారు, తెలుగుదేశం పార్టీ వచ్చినాక బీసీలకి పెద్దపీట వేసి వాళ్ళకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చామని. స్థానిక సంస్థల్లో మనం 34% రిజర్వేషన్ ఇచ్చినాం. వీళ్ళేం చేసినారు? దాన్ని కుదించి 24% చేసినారు. అంటే దాంట్లో కూడా కోత. అంటే బీసీలతో మొదలుకుంటుంది, రేపు ఎస్సీస్తో దగ్గర పోద్ది, అందరి ఎస్సీ దగ్గర పోద్ది. మొదట బీసీలు తగ్గించారు, రేపు ఎస్సీసీ తగ్గిస్తారు, రేపు మళ్ళీ ఎస్టీసీ తగ్గిస్తారు. వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎవరైనా కూడా వాళ్ళ అవసరానికి వాడుకోవాల్సిందే. కానీ వాళ్ళు ప్రజాసేవ చేద్దాం, బీసీలని చదివిద్దాం, వాళ్ళ భవిష్యత్తు ఒక దిక్సూచిగా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి ప్రగతిశీల రాష్ట్రంగా చేద్దామనే ఉద్దేశం ఎక్కడా ఉండదు మీకు. ఎక్కడ కూల్చేద్దాం, ఎక్కడ అంతా కూడా ఏముంది. ఇప్పుడు ఇవాళ 1000 కోట్లు ఎక్కడ వచ్చినాయండి అనుకుందాం మనం కూడా. ఒక చెక్ బౌన్స్ కేసులో ఏమో కోర్టులో శిక్ష ఇచ్చింది మీకు తెలుసా? హైకోర్టులో డబ్బులు కట్టలేక చెక్ ఇచ్చి బౌన్స్ అయితే ఇదే మనిషిని వేరే మనిషి గురించి మాట్లాడలే, శిక్ష ఇచ్చింది కోర్టులో. ఆ మనిషి దగ్గర వాళ్ళ ఊరికి ఒక ఇల్లు, కొడుక్కి సరదా అని చెప్పి బెంజికారంట, కొడుక్కి సరదాగా ఉందని బెంజికారంట, మనకేమో గంజినీళ్ళు. సరే, నాకు మా నాయన బాగానే ఇచ్చాడు, తప్పు అనుకోకండి. కానీ నగిరి ప్రజలందరికీ కూడా గంజినీళ్ళు కూడా దిక్కు లేకుండా చేస్తూ ఉంది. ఎంతసేపు కూడా దోచుకుందాం దాచుకుందాం అనే ఒక ధోరణి తప్పితే ఏ ఒక్క రోజు కూడా నగిరి ప్రజలకు ఏదో చేద్దాం పెడదాం. 10 సంవత్సరాలుగా ఇవాళ చెప్పింది గాలేరు నగిరి పూర్తి చేస్తాంది, చేసిందా? 500 యూనిట్లు ఫ్రీ ఇస్తాంది, చేసిందా? ఇట్లా చెప్పుకుంటా పోతే కోకొల్లలు 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు శాంతాడంత లిస్ట్ ఉందామని చెప్పింది. చేస్తా 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 అని ఊరికి ఒక ప్రోగ్రాము. ఇప్పుడు కోసాలని చెప్పింది, చేసిందా? ఉన్న రోడ్లు కూడా పూర్తిపోయాయి. అది నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఈ రోడ్లో పోతా ఉంటే మహారాజపురం దాకా బ్రహ్మాండంగా స్పీడ్గా పోతా ఉంటుంది. ఇవాళ జాగ్రత్తగా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది అంటే అమ్మ, మనం ఒళ్ళు పాడు చేసుకోవాలంటే బయటికి పోవాలి. ఈ రోడ్ల మీద అటు ఇటు 4 సార్లు పోతే చాలు, నడువు నొప్పులు కాళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. అది రోజా చేసిన ఘనకార్యం. ఒక్క రోడ్డు శుద్ధం చేసుకున్న పాపానం పోలేదు, కానీ ఏమో దేశాన్ని ఉపరిస్తుందంట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బీసీ సోదరులకి బీసీ మహిళలకు కూడా ఎప్పుడో ఎన్టీఆర్ కాలం నాటి నుంచి కూడా ఇల్లు ఇచ్చినారు, అందరు కూడా ఇల్లు ఇచ్చినారు. వాళ్ళ దగ్గర కూడా 10,000 రూపాయలు 1 టైం సెటిల్మెంట్ తీసుకుంది ఈ దిక్కుమాల వాళ్ళు. ఎప్పుడో ఇచ్చిన ఇళ్ళకి ఏం 1 టైం సెటిల్మెంట్ ఏంది? ఎవరో ఇచ్చిన వీళ్ళకి ఎన్టీ రామారావు గారు ఇచ్చినారు. ఎప్పుడో
83లో ఇచ్చిన ఇళ్ళు 30 సంవత్సరాల ముందు కట్టిన ఇంటికి మొన్న 15,000 కట్టించుకున్నారు. 15,000 కట్టించుకున్నారు. ఏంటి అసలు ఇది? ఈ ఇస్తాను ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు తెలియట్లా. మీ అందరికీ ఒక విషయం చెప్తా. మీకు ప్రతి ఒక్క తల మీద 3 లక్షల రూపాయలు అప్పు చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా 3 లక్షల రూపాయలు కట్టాల. మనం బ్యాంకులో వేసిన మునిసిపల్ 3 లక్షలు మీరే కాదు, మీకు పుట్టబోయే బిడ్డ మనవుడు కానీ ఎవరుంటే వాళ్ళు కూడా కట్టాల్సిందే రేపు. ఎందుకంటే మన